నమస్తే అమ్మా. నమస్తే సార్. మరి ఇయట్ సంధి కేంద్ర ప్రభుత్వం అయితే గ్యాస్ మీద కమర్షియల్ గ్యాస్ మీద 19 కిలోలు ఉన్న గ్యాస్ మీద 993 రూపాయలు పెంచిందమ్మా. పెంచిండు సారు. మేము లేక బతకటానికి వచ్చినాం. ₹1,00,000 రెంట్ కట్టాలా. మాకు హాస్టల్ ఫీజు 5,000. మేము ఎట్లా బతకాలా? ఇప్పుడు కట్ల బిన్ చేస్తాం. ఒక్క రోజు అంటే 2 రోజులు చేస్తాం. ఇప్పుడు 3 నెలల నుంచి కష్టపడుతున్నాం. కానీ ప్రభుత్వం ఏం పట్టించుకోవాలి కదా. వాళ్ళకి దుఃఖం వస్తుంది రోజు సార్ చేయలేక. లేని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అర్థం చేసుకోవాలా. బాగిలు తెచ్చినాం 2 నెలల నుంచి 2 లక్షలు అప్పు తెచ్చినాం. ఇప్పుడు మరి మీరు ఇది నడుపుతున్నారు కదమ్మా, ఇబ్బంది అనిపిస్తలేదా? ఇబ్బంది సార్. ఇప్పుడు ఇంటి ఓనర్ ఒప్పుకోడు కదా, ఎట్లా చేయాలా? మా పరిస్థితి చూడండి కొంచెం. ప్రభుత్వం ఇంకా ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ కొద్ది 7,000 పెట్టి తెచ్చుకున్నాం. 7,000 ఎన్ని రోజులు వస్తుంది? 4 రోజులు వస్తుంది మాకు. 4 రోజులు ఎట్లా? 4 రోజులు అయినాక మళ్ళీ కట్టెలు పోయి మీకు వస్తాయి. ఎట్లా చేసుడిగా? అది గవర్నమెంట్ పట్టించుకొని చూడాలా లేని వాళ్ళను. అట్లా ఎవరు చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. ఏడవకమ్మా. ఎన్ని రోజుల సంది ఇబ్బంది అవుతుంది? 3 నెలలు ఇప్పుడు. 3 నెలల నుంచి అసలు మీకు బిజినెస్ అవుతుందా? అయితలేదు సార్. 3 లక్షలు బాకీ తెచ్చినాం. ఇప్పుడు మళ్ళీ 5 తారీఖు రెంట్ కట్టాలా. మళ్ళీ ₹1,00,000 బాకీ తేవాలి. జనాభా లేకపోయారు, కట్టెలు పోయి మీద చేసి జనాభా వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఎంత బాధపడుకుంటూ చేస్తున్నామో దేవునికి తెలుసు. కొంచెం చూడాలి కదా, ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా. గట్లా మరి కట్టెలైనా దొరుకుతున్నాయా మీకు? కొనకచ్చుకుంటున్నాం సార్. ఎవరన్నా పాపం దాస్తులు ఇస్తారు కొంతమంది లేనప్పుడు కొనకచ్చుకుంటున్నాం. మరి ఏం చేయాలి కదా, తప్పదుగా. ఇంకా హాస్టల్ ఉన్నదా అమ్మా? హాస్టల్ సార్. హాస్టల్ పెట్టుకున్నాక ఇది బంద్ అయింది గ్యాస్. ఇప్పుడు మాకు కష్టం అవుతుంది. మరి హాస్టల్ పిల్లలకు వండుతున్నారా? మరి కట్టెల పైన చేస్తున్నాయి. ఇక ఇబ్బంది అయితే లేదా? ఇబ్బంది సార్. మరి ఏం చేద్దాం, తప్పదు కదా. టైంకు వాళ్ళకు టిఫిన్ కావాలా, దోశల కంటే గ్యాస్ లేకపోయా. ఈ ఉప్మానో ఏదో ఒకటి చేసుకుంటా పెడుతున్నాం. ఇక వాళ్ళు కూడా కొందరు అర్థం చేసుకుంటారు, కొందరు అర్థం చేసుకుంటలేరు. 7,000 పెట్టి తెచ్చి 3 రోజులు వస్తుంది. మాకు ఎంత మా పరిస్థితి చూస్తే దేవునికి తెలుస్తుంది. మరి ఏం చెప్పదలుచుకున్నావు అమ్మ కేంద్ర ప్రభుత్వానికే కానీ రాష్ట్ర ప్రభుత్వానికి? కానీ వాళ్ళు అర్థం చేసుకొని ఉన్నోళ్ళు తెచ్చుకుంటారు సార్. మాసం ఉంటారు, లేని వాళ్ళు కట్టెల మీద చేసుకుంటా బతుకుతున్నాం. ఇక ఏదో ఒక 2,000 అంటే ఎట్లా తిప్పలు పడతాను. ఇప్పుడు మళ్ళీ 3,000 పెట్టినాక ఏడుకెళ్ళి తేవాలి మేము. అది సార్లు ఎవరు అర్థం చేసుకొని మా చుట్టాలని చూడాలి. కొంచెం గ్యాస్ లేక మస్తు తిప్పలు అవుతుంది మాకు. అది అక్కడ కట్టెలపై ఉన్నది కదా, అది మీదే కదా? మాది కట్టెలపై మీదనే వండుతున్నాం. హాస్టల్ మొత్తానికి సరిపోతుందా మరి కట్టెలపై? మరి ఏం చేస్తారు సార్? అన్నయ్య తెచ్చుకున్నాడు, వండుకున్నాడు, తప్పలేదు కదా. ఒక్కరోజుగా 3 నెలల నుంచి బాధపడుతున్నాం. ఈ ఎండకు చేయలేక కనుదిరి కింద పడు హాస్పిటల్ బాధలు అవుతున్నాం. మొన్న పోతే 5,000 అయినాయి. ఇంటి ఓనర్లు ఏమో ఒప్పుకోరాయలు రెంట్ కట్టకుంటాయి. నెలకు ₹1,00,000 రెంటు, కరెంటు బిల్లులు. ఎట్లా చేసుడు? గ్యాస్ లేక బాగా తిప్పలు అవుతుంది సార్. కొంచెం అర్థం చేసుకొని ఎవరన్నా మా వయసు ఉంటారని చూడాలి. అందరు ఉన్నోళ్ళు ఉండరు కదా. అట్లా చెప్తున్నా సార్. వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళు గ్యాస్ పుట్టిపోతే 6,000 7,000 అనమాట. 7,000 పెట్టి ఏడు తెచ్చి మేము ఎన్ని రోజులు చేసుకోవాలా? ఒక్క నెల అంటే ఏదో పోనాన్ని తెచ్చుకుంటాం. ఇప్పుడు 2-3 నెలలు అయినిచ్చింది. ఇప్పుడు గుడ్డ అయిపోయింది, మొత్తానికి అయిపోయింది. గ్యాస్ మీద ఏదో ₹10 వస్తాయని ఆశకు వండుకుంటాం. ఇప్పుడు లాభం లేదు, ఏం లేదు. అప్పు చేసుకుంటున్నాం, పెడుతున్నాం. ఇప్పుడు మాకు ఈ హాస్టల్ అమ్ముకోవాలన్నా కానీ మాకు అమ్ముడు పోదు కదా. గ్యాసులు లేవని వాళ్ళు ఓనరు. మా తిప్పలు ఎట్లున్నది? ఆ బాకీలు చేసుకుంటే పెడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ నెల ఎత్తే మళ్ళీ ₹1,00,000 బాకీ తేవాలి. ఏం చేయాలి సార్? అలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ముందే మేము కమర్షియల్లో 6,500 నుంచి 7,000 కొంటున్నాము. ఇప్పుడు మళ్ళీ ₹993 పెరిగిందంటే ఇంకొక ₹1,000 పెరిగినట్టే. గ్యాస్ 3 నెలల నుంచి మాకు ఇబ్బంది అవుతుంది. గ్యాస్ లేక ఇదే కట్టెల పొయ్యి మీదనైతే వంట వండుకుంటూ ఒక హాస్టల్ మొత్తాన్ని మేనేజ్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి అక్కడ ఉన్నటువంటి పిల్లలు అర్థం చేసుకోవచ్చు, లేదంటే అర్థం చేసుకోలేకపోవచ్చు. ఏదో ఈ పని చేసుకుంటే 4 పైసలు వస్తాయి, 4 పైసలు లాభం వస్తుందని మేము ఈ హాస్టల్ నడిపిస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి హోటల్ నడిపిస్తున్నాము. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వము వెంటనే గ్యాస్ రేట్లు పెంచితే మేము ఏం చేయాలి అని ఇక్కడున్నటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి అమ్మనైతే ఏడ్చుకుంటూ తన కన్నీటి రోదనైతే మనకైతే చెప్పుకున్న వేళ మరి నిజానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి హఠాత్తుగా ఇట్లా గ్యాస్ ధరలు ఒకటేసారి పెంచడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే కేంద్రమే చూసుకోవాలి. ఎందుకంటే సాదాసీదాగా ఉండేటువంటి జనాలు టిఫిన్ సెంటర్లలో, అదేవిధంగా హాస్టల్స్లో, లేదంటే కొన్ని కమర్షియల్గా వాళ్ళు చేసుకునేటువంటి పనులలో
గ్యాస్ రేట్లు అనేటివి ఇట్లా పెంచడం వల్ల మేమైతే చాలా నష్టపోతున్నామని వీళ్ళైతే కన్నీటి వేదనైతే వ్యక్తపరుస్తున్నారు. బాబాయ్ సార్ మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు గ్యాస్కి అయితే కమర్షియల్ గ్యాస్ మీద 993 రూపాయల పెంపు అయితే చేసింది ఈ రోజుకి వెళ్ళి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతాండ్రు. పెంచినాక మాకు 7,000 8,000 పెట్టి కొన్నంత శక్తి మాకు లేదు. కట్టెల పొయ్యి మీద నడిపించుకుంటాను. ఆ కట్టెలు అయిపోయినాక ఏం చేసుడో ఏమో, వర్షం పడితే ఇంకా వంట చేయరాదు. హాస్టల్కి అయితే తప్పనిసరిగా సచ్చినా బతికినా చేసుడే తప్పదు వాళ్ళకు. ఏం చేసుడో ఏమో అర్థమవుతలేదు. అది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి. హాస్టల్ ఎప్పుడు పెట్టిర్రే? హాస్టల్ 1.5 సంవత్సరం అయింది సార్ మేము పెట్టి. అంటే ఈ కొరత గ్యాస్ కొరత అనేది మీకు ఎప్పటి నుంచి ఉన్నది? 3 నెలల ఉంది అవుతుంది. 3 నెలల 3 నెలల ఉంది. అంటే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ఇచ్చేవాళ్ళు ఇవ్వట్లేదా మీకు? ఇవ్వట్లేదు. ఎందుకు? లేవంటుండ్రు. ఉంచుకొని లేవంటారు. ఉంచుకోనే లేవంటుండ్రు. గోదాములో పోతున్నా బళ్ళు పోగా మేము చూస్తలేమా? ఏమయ్యా అంటే రేటు పెరిగినాయి, ఇయ్యము, గోదాములు లేవు, వాళ్ళకి ఒకటి ఇవ్వాలా, వాళ్ళకి ఒకటి ఇవ్వాలా, 7,000 ఇవ్వండి, 8,000 ఇవ్వండి అంటారు. ఎక్కువ డిమాండ్ డిమాండ్ చేస్తారు. 7,000 8,000 మేము పెట్టలేము. అది ప్రాబ్లం. మరి ఏంది మరి ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఇప్పుడు నిజానికి 7,000 8,000 పెట్టలేరు, కొనలేరు. కట్టెల పొయ్యి కూడా బంద్ అయిన వేళ ఏం చేద్దాం అనుకుంటారు మరి? దేవుడే తర్వాత దిక్కు. ఇప్పుడు ₹1,00,000 రెంట్ కట్టాలా. నిన్ననే 7,000 పెట్టి కమర్షియల్ గ్యాస్ కొన్నాము. అది 3 రోజులు 4 రోజులు వస్తుంది, 4 days 5 days వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 7,000 పెట్టాలా. రోజు 2,000 3,000 గ్యాస్ పెట్టినాక మేము ఏం బతకాలా? రెంట్ ఏం కట్టాలా, మేమేం బతకాలా? అట్లా పెంచిండ్రు. ఓకే, పెంచిన వాళ్ళు ఈ హాస్టల్ కంటేకు ఒక వార్నింగ్ ఇవ్వాలి, ఓనర్లకు వార్నింగ్ ఇవ్వాలి, రెంట్ తగ్గించుకోమని. అది ఒకటి పాయింటే కదా. మరి అట్లా లేదు, ఇట్లేదు. మీరు ఇష్టమొచ్చేట్టు పెంచుకుంటారు, మీరు ఇష్టమొచ్చేట్టు చేసుకుంటారు. చచ్చినా బతికినా జనాలకు మీకేం సంబంధం లేదు, అంతే కదా. మరి కేంద్ర ప్రభుత్వానికి ఏమని చెప్పదలుచుకున్నారు? చచ్చిపోయిన కేంద్ర ప్రభుత్వం అది. చచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి బతికిన వాళ్ళు అయితే అట్లా చేస్తారు. ఒక్కపారి ఏకదం ₹1,000 పెంచారంటే వాళ్ళు మనుషుల గాడిదలా? ఎదురైతే కట్టెలు దొరుకుతలేవు సార్ మాకు. కట్టెలు ఆన్నో ఈన్నో చెక్కలో బిక్కలో ₹15 ₹20 ఒక కట్టె కొనుక్కొని ఎన్ని రోజులు పెడతాం మేము హాస్టల్కి పిల్లలకు? రోజు 150 కిలోలు కావాలి మాకు. ఓన్లీ హాస్టల్ ఫుడ్కే 50 కిలోలు కావాలి. కరిపెంటు నడిపించాలంటే క్వింటాలు కావాలి. ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాం? ₹5 పెంచినందుకు జనాలు ₹5 పెంచిండ్రా కట్టెల పొయ్యి మీదనే కదా చేసేది మీరు. కట్టెల పొయ్యి మీద మరి కట్టెలు కూడా దొరకాలి కదా. దొరకాలి, వాళ్ళకి తెలియదు, జనాలకు తెలియదు కదా సార్. కట్టెల పొయ్యి మీదనే కదా మీరు వండేది, ఆ చెక్కలే కదా తెచ్చుకునేది. అవి ఊరకనే వచ్చాయి మీకు. ఊరకు వచ్చింది వాళ్ళకి తెలిసినా తెలియదు. మేము ఎన్ని తిప్పలు పడితే వచ్చాయి. మరి హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు ఫోర్స్ చేయట్లేదు, మరి మాకు తొందరగా టిఫిన్ కావాలి, లంచ్ కావాలి, డిన్నర్ కావాలి. మేము 4:30కు 4 గంటలకు లేస్తాం సార్. రాత్రి లేచి 7 వరకల్లా టిఫిన్ కానీ రైస్ కానీ వాళ్ళకి బాక్సులకు కానీ అందియాలి. అందియకుంటే ఆ రోజు 100-200 కట్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ నెల రెంట్ కడతారు చూడు. ఆ రోజు టిఫిన్ అందకుండా ఫుడ్ అందకుండా 100-200 కట్ చేస్తారు. ఏం చేస్తాం? అందుకోసమని 4 గంటలకు లేస్తాం మబ్బులో. రాత్రి 12 గంటలకు 11:30కు పండుకోవాలా. మళ్ళీ 4 గంటలకు నెల 3 గంటలు నిద్ర. అదే గ్యాస్ సిలిండర్ ఉంటే కనుక 5:30కు 6కు లేచినా కానీ 1 గంట కల్లా అర్ధ గంట కల్లా తీసి పారేస్తాం. ఈ మండేది లేదు కట్టెలు. ఈ అర్ధగంట అయ్యేది 2 గంటలు అవుతుంది ఈ కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు ఎంతో కొంత లాభం వస్తుందని ఇట్లా చేస్తున్నారు కదా, మరి లాభం ఏమైనా వస్తుందా అని? ఏడవుతుంది లాభం వచ్చేది మీకు? మీ ఇదంతా బాధ ఎందుకు? సంతోషంగా చెప్తా కదా. అన్నీ ఆయిల్ పెంచిండ్రు, అన్నీ ఉప్పు పప్పు చింతపండు అన్నీ పెంచి పారేసిండ్రు. రాదు అమ్మా ఏంటిది? ఆయిల్ క్యాటన్ తెస్తాను చూడు, 3 రోజులు వస్తుంది. 2,000 పెట్టి తెస్తే 3 రోజులు వస్తుంది. నెలకు లెక్క వేసుకో ఎంత అవుతుందో. అది పప్పులు పల్లీలు పెరిగా, చింతపండు పెరిగా, అన్నీ పెరిగా. ఏం తిని బతకాలా? ఏదానికైనా కష్టమేనా? రావాలని పట్టరు. ఏం చేస్తాం మరి? తప్పది. ఇప్పుడు హాస్టల్ వాళ్ళకైతే మనం 2,000 అయినా పెట్టాలి. ఇప్పుడు ఇది పెట్టకుంటేనేమో మేము రెంట్ కట్టుకోలేకపోతుంది. రెంట్ కట్టుకోవాలంటే నెలచ్చలకి ఎట్లా ఏదో ఇంత కట్టల మీద కష్టపడితే ఏదైనా మాకు రెంట్ వెళ్తుంది, పిల్లలకు గుడ్డెట్ట పెట్టాలని మాకు ఉంటుంది. ఇక గ్యాస్ లేక గ్యాస్ ఇప్పుడు నిన్న 7,000 పెట్టి తెచ్చినాం. అది 3 రోజులు వచ్చింది. అయిపోయి మళ్ళీ ఇలా కట్టెలు పోయింది kasi 3 నెలల నుంచి 7,000 పెట్టాలి. ఎన్ని తేవాలి సార్ మేము? అది అయినా బయట ఎవరు గుడ్డ అడిగితే 4,000 పెట్టి అమ్ముతారు. 4,000 పెట్టి చిన్న బుడ్డ తెస్తే 1.5 రోజు వస్తుంది. ఎక్కువ రేటు అమ్ముతారు చిన్న బుడ్డ.
ఇక అది కూడా ఎందుకంటే కట్టెలు పోయి చల్లి పెడతాయి 4,000 పెడితే వచ్చి ఏం చేస్తాం తప్పదు కదా ఏం చేయాలి వాళ్ళు పెంచినప్పటికీ మాకు తెలుస్తుంది మేము పని ఆమెకు 10,000 ఇవ్వాలా ఊడ్చిట ఆమెకు బోళ్ళు ఆమెకు ఇవన్నీ బాకీలు చేసుకొని గ్యాసులు పెట్టాలంటే ఇంత రేటు బాగా కూడా ఇబ్బందే కదా అట్లా ఇబ్బంది పడతాను ఇప్పుడు మేము హాస్టల్ అమ్ముకొని పోదామని ఎవరు రారు గ్యాసులు లేవని గ్యాసులు ఉంటే కట్టెల పైన చేసేటోళ్ళు ఎవరన్నా పనులే దొరుకుతలేరు వంట మాస్టర్లు కట్టెల పైన చేసుడని తప్పదు ఇక ఎట్లనే చేస్తున్నాం ఇక ఏం చేస్తాం సార్ వాళ్ళు ఎప్పుడైనా తగ్గించి గవర్నమెంట్ ఏదైనా చేస్తే మంచిది ఇప్పుడు 3 నెలల నుంచి ఇంకా చేస్తలేరు ఆ మోడీ సార్ అని పట్టించుకోవాలి కదా ఆ మోడీ సార్ కూడా పట్టించుకుంటలేడు ఏం చేస్తాం ఇక